ఆ రిలాక్సేషన్ ఉంటుంది చూసారా, అది 1000 కోట్ల ఆనందాన్ని ఇస్తుంది. బయట అలుకుతారండి. ఇది ఈ ఎర్రమట్టి అంటారు దీనికి, మన గిరిజన భాషలో ఎర్రమట్టి అంటారు, దీన్ని ఇంగ్లీష్లో టెర్రకోటే అంటారు అనమాట. బేసికల్గా ఇది స్కల్ప్చర్స్కి అవన్నిటిని పోర్ట్రేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, దీనికోసం మొత్తం క్లియర్గా తెలుసుకుందాము, గృహాల దగ్గరకు కూడా వెళ్దాము. ఫ్రెండ్స్, ఇల్లు చూసారు కదా, మొత్తం న్యాచురల్గా దొరికే కలర్స్తోనే మొత్తం సర్ఫేస్ మొత్తం డిజైన్ చేశారు చూడండి. ఇంకా మీకు ఇప్పుడు చూపించిన టెర్రకోటే కూడా నేను చూపిస్తాను రండి. అది ఎలా యూజ్ చేస్తారో ఈ సర్ఫేస్ చూసారా, న్యాచురల్గా దొరికిన ఇప్పుడు కలర్ చెప్పాను కదా టెర్రకోటే, ఈ సర్ఫేస్తో డిజైన్ చేశాను. ఈ ఎడ్జ్ చూసారా, ఈ పార్ట్ ఇది డిజైనింగ్ పార్ట్ అనమాట. ఇది కూడా న్యాచురల్గానే, ఈ మట్టి న్యాచురల్గా దొరికేదే, ఈ మట్టి న్యాచురల్గా దొరికేదే. ఈ నేల చూసారా, నేల కూడా పేడతో కదండి, పేడతో అలికింది ఇది. ఈ పేడతో అలకడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది, మొత్తం కూలెంట్ లా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత సూక్ష్మజీవులు కూడా ఏమన్నా రాకుండా ఉండడానికి ఎర్రగానే వస్తుంటాయి. దీనికి ఎక్కువ క్లియర్ గా ఎర్రగా దొరకాలంటే అక్కడ గుహల దగ్గర వెళ్ళి తీసుకొచ్చి ఇలా ఈ విధంగా డిజైన్ వేస్తుంటాం. ఇది పేడతో అలకడానికి కారణం ఏంటంటే, ఈ పేడతో కారణం ఏంటంటే మళ్ళీ మాకు సిమెంట్ ఏం దొరకవు కదా, ఈ మట్టికి ఇలా వేస్తుంటే అలా గట్టిగా పట్టుంటాయి అనమాట. ఇది ఈ సూక్ష్మజీవులు కూడా రాదు. చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా నీట్ గా పెయింట్ అవుతుందో చూసారా, ఇలా వస్తుంది అనమాట. మట్టి తయారవుతుంటది అనమాట. ఈ ఊర్లో ఏ తవ్వినా ఎర్రగానే వస్తుంది, మొత్తం ఎర్రగానే ఉంటాయి ఈ రాయిలు. ఓకే, మొత్తం ఎర్రగానే ఉన్నాయి. అసలు మట్టి ఈ రాయి కూడా గట్టి ఉండదు, అసలు గట్టి ఉండదు. అలా కొడితే బద్దలైపోద్ది. చూసారా, ఊర్లో మొత్తము ఏవేవైతే రాళ్ళు దొరుకుతున్నాయో ఇవన్నీ ఇప్పుడు చెప్పిన టెర్రకోటే సాయిల్ ఉంది కదా, అది దీనికి మిక్చర్ అయి ఉంది. ప్రతి ఈ రాయికి ఈ కలర్ కాంపోనెంట్ యాడ్ అయిపోయింది అనమాట. ఇది చాలా వెయిట్లెస్గా కూడా ఉంది, ప్లస్ ఇది అంత స్ట్రెంత్ ఉన్న రాయి కూడా కాదు. మీకు టిప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీ వాకింగ్ పొజిషన్ జిగ్జాగ్ పొజిషన్లో ఉండాలి. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎనర్జీ అనేది కొద్దిగా తక్కువ కన్జ్యూమ్ అవుద్ది. ఇంత కష్టపడి ఎక్కాం కదా, ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలా, మీరు ఎప్పుడైనా ట్రెక్కింగ్ చేయండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డెస్టినీ ఒక సర్టెన్ ప్లేస్కి వెళ్ళి కూర్చోండి, ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. అక్కడ నుంచి వచ్చే బ్రెత్, ఆ ఎయిర్, ఆ రిలాక్సేషన్ ఉంటుంది చూసారా, అది 1000 కోట్ల ఆనందాన్ని ఇస్తుంది. ఫీలింగ్ మాత్రం వస్తాం. చూడండి ఇక్కడ ల్యాండ్స్కేప్స్, ఇంతసేపు కష్టపడిన ట్రెక్కింగ్ మొత్తం అసలంతా మర్చిపోతాము. ఇంకో టిప్ ఏంటంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే కాన్సెప్ట్తోనే మీరు ఎప్పుడు ట్రావెలింగ్ చేయాలి, సో దట్ ఇట్ విల్ బి వెరీ కంఫర్టబుల్. బేసిక్గా ఈ కేవ్స్ యూసెస్లో లేదు, ఆ యూసెస్లో లేకపోవడం వల్ల మనం ఆ కేవ్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని కనిపెట్టడం చాలా కష్టమైంది. సో అక్కడ ఒక ఆవులు కాపరి మనకు కనిపిస్తే అతన్ని హెల్ప్ అడిగితే అతను హెల్ప్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా తెలియని ప్లేసులకి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని ఎవరినైనా పట్టుకొని మనము ఆ ప్లేస్ని సందర్శించడం చాలా మెయిన్ థింగ్. ఎందుకంటే మనం ఏమైనా తప్పిపోతే అది ఇట్ విల్ బి వెరీ టఫెస్ట్ టాస్క్. సో ఆల్వేస్ సీక్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ గైడ్. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ట్రెక్కింగ్స్ ఎప్పుడు అడ్వెంచరస్గా ఉంటుంది, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అలా కష్టపడి బుషెస్ మధ్యలో ఎత్తుక్కొని వెళ్ళిన తర్వాత ప్లేస్ వచ్చిన తర్వాత అది తెలియని ఆనందం చాలా అద్భుతం. ఇంకో విషయం ఏంటంటే ఆ బుషెస్ మధ్యలో సన్లైట్ వస్తుంది, ఆ గ్రీనరీ ఉంది, ఆసమ్ అన్నమాట. అంతసేపు కష్టపడి ఎత్తుక్కొని ఒక్కసారిగా గృహని సడన్గా చూసిన తర్వాత ఏదో తెలియని ఆనందం, ఏదో కొత్త ఫీలింగ్, అద్భుతంగా ఉంది. అన్నా, ఈ మట్టిని ఎలా సేకరిస్తారన్నా? ఈ మట్టి అనేది మామూలుగా మనం గుణపం కానీ కత్తి కానీ కామన్గా కొండకు వచ్చే వాళ్ళు ఏదో టూల్ పట్టుకొని వస్తాం కదా, ఆ కత్తి కానీ లేదంటే పర్టికులర్గా పని పెట్టుకొని గుణపం కానీ తెచ్చుకుంటారు. దాంతో ఏదో కార్నర్ మీరు చూసినట్లయితే చాలా కన్నాలు కనిపిస్తున్నాయి, అవన్నీ అలా డిక్ చేసింది, అలా తవ్వినవి అనమాట. మీరు ఇక్కడ ఈ బెడ్డ కూడా చూడొచ్చు, ఇది ఎవరో వచ్చినప్పుడు తవ్వి ఉంటారు. అక్కడ సన్నం ఉంది కదా, అక్కడ నుండి పడిపోయింది. అన్న, మరి చుట్టూ పాతి ఉన్న కర్రలు దాని ఒక ఉద్దేశం ఏంటన్నా? ఈ కర్రల ఇవన్నీనా ఇక్కడ మట్టి తవ్వడానికి వస్తారు కదా, మట్టి తవ్విన తర్వాత కామన్ గా మన చుట్టుపక్కల జనాలందరూ ఏంటంటే ఒక సెంటిమెంట్ లాగా పెడతారు ఆ కర్ర. కాకపోతే దాని వెనకాల ఉన్న ఇదేంటి అని అంటే, మనం ఒకరి తర్వాత ఒకరు రెగ్యులర్ గా తవ్వుతా ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫాలో అయిపోద్ది, అది ఏదో ఒక రోజు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఒక పరిస్థితి రాకుండా రేపటి రోజుల జనాలకి, మన తర్వాత తరం వాళ్ళకి కూడా ఈ ప్రకృతి వనరు అనేది అందాలన్న ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక కర్ర పెడతారన్నమాట. పిల్లర్ ఆఫ్ సపోర్ట్ కింద పెడతారు అంతే. ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ 2 చెట్లు కూడా ఉన్నాయి. చెట్లు కూడా అదే ఉద్దేశంతో నాటినవే, ఇవి కూడా ఆ విధంగానే హెల్ప్ అవుతున్నాయి కేవ్ కి. ఓకే, ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ వస్తున్నాయి కదా, రీజన్ ఏంటి? ఊట ఏమైనా ఉందా?
ఊట అంటే మీరు మనం కిందకు వచ్చేటప్పుడు మీరు గమనించారో లేదో పైన ఒక చెరువు కూడా ఉంది. చెరువు ఉంది. అదంతా పక్కన పెడితే ఈ మట్టికి ఉన్న లక్షణం ఏంటి అంటే తేమను బాగా ఒడిసి పట్టుకుంటుంది అనమాట. చాలా ఎక్కువ తేమ ఉంటుంది. మనకి ఈ గుహనే కాదు, ఏ గుహకి వెళ్ళినా సరే మనకి లోపల అడిగారు కదా, ఈ గుహలో మనకి ఒక ఊట కూడా ఉంది. మీకు వినిపిస్తుంది సౌండ్? అది ఊట అదే ఇక్కడ దగ్గర పక్కనే ఉంది, చూపిస్తాను చూడండి. ఓకే, చూస్తున్నారా ఫ్లోటింగ్? అది అవునవును చూసాను. ఈ వాటర్ తాగొచ్చు కదా మనం, ఊట వాటర్ కాబట్టి తాగే 100% ప్యూర్ వాటర్. మనం వాటర్ కలెక్ట్ చేద్దాం కొంత. చూడండి, చూసారా బ్యాట్స్ గుహలో కామన్ గృహలో నుంచి వచ్చింది. అదే బేసిక్గా ప్రతి గృహలో ఉంటుంది కదా. మీరు చూసినట్లయితే లోపల మరో కేవ్ ఉంది, అందులో బ్యాట్స్ ఉన్నాయి. అందులో మనకు వెళ్ళొచ్చు, దాని బ్యాట్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళొద్దు. ఓకే, రిస్క్ చేయొద్దు. ఇటు ఇంకొక కేవ్ కూడా ఉంది. ఓకే, ఇందాక ఇంకొక కేవ్ ఉందని చెప్పారు, అది దీనికి దారి? ఇది కాదు, ఇది ఏమైంది అని అంటే కాలక్రమంలో వర్షాల వల్ల మూసిపోయింది అనమాట. ఈ కేవ్కి అవతల వైపు, ఈ గుహకి అవతల వైపు ఇంకొక అటాచ్మెంట్ కూడా ఉంది. మనం వెళ్ళేటప్పుడు అటువైపు కూడా వెళ్దాం. ఓకే, ఇందాక పెద్ద ఆయన చెప్పారు కదా 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి, ఒకటి యూజ్ చేస్తున్నాం, ఒకటి యూజ్ చేయట్లేదు. ఇది యూజ్ చేయాలి. ఇది మరి కామయ్య గారు స్టే అయినటువంటి గుహ. ఓకే, అవతల మన వాళ్ళు సాయిల్ కరెక్షన్ కోసం రెగ్యులర్ ప్రెజెంట్ గా యూజ్ చేస్తున్నారు. అది అవతల వైపు ఉంది. అచ్చా, ఓకే. స్ప్రింగ్ వాటర్, ఊట నీరు అంటారు దీన్ని. స్ప్రింగ్ అంటే ఊట కదా. బయట మనకు దొరికే మట్టి ఈ మట్టి సేమ్ ఒకేలా ఉంది కదా, దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అది ఎర్రమట్టే, ఇది ఎర్రమట్టే. అదే రెండు. దానికి దీనికి మీకు తేడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మట్టిలో రకరకాల మినరల్ మిక్చర్ అనేది ఉంటుంది. ఈ మట్టిలో మనకి తేమ నిలబడినంత ఆ మట్టిలో నిలబడదు. ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ మట్టి కలెక్ట్ చేయడానికి ఇక్కడ దాకా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మట్టిలో ఉండే ఆ రెడ్ కలర్ నేచర్ అనమాట. ఊర్లో మనకి అక్కడ మీరు అక్కడ చూసారు కదా, బోర్డర్ కింద వాడారు కదా, అది చాలా థిక్గా ఉంటుంది, డార్క్గా ఉంటుంది. మీరు మామూలుగా బయట మట్టి టచ్ చేసి చూడండి, నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది మామూలుగా మీరు బయట ఇలా స్టిక్ అవుతుందా? ఛాన్స్ లేదు. ఇంత నీట్గా పౌడర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, ఎంత ప్రాసెస్ చేస్తే కానీ ఇది అలా కాదనమాట. ఈ రాక్ని అలా తీసుకెళ్లి వాటర్లో పడిచేస్తే కాసేపట్లో నీట్గా పౌడర్లో కలిగితే వాటర్ మొత్తం మనకి కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ మనకి ఎంత తిక్కుగా పట్టుకుందంటే ఆ మట్టి ఇలా తుడిస్తే పోద్ది, ఇది పోదు. ఎంత తుడిస్తే అంత స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్కసారి కొన్ని పిక్చర్స్ క్యూస్ని చూడండి, ఎంత అద్భుతమైన ఫీలింగ్ మీకు తెప్పిస్తుందో చూడండి. అంటే బేసిక్గా ఇది యూజ్ చేయట్లేదు అకార్డింగ్ టు ద వే. యూజ్ చేయకపోవడం ఏం లేదు, కానీ ఈ మధ్యకాలం జనాలు రాలేదు ఎవరు. ఇప్పుడు చూసినట్లయితే ఫ్రెష్గా తీసుకుని ఉన్నాయి, ఫ్రెష్గా కలెక్ట్ చేసి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా, ఇందాకలా మనం కింద స్టిక్స్ ఎందుకు పాతారో చెప్పుకున్నాం కదా, ఇది యూసేజ్లో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికంటే కంపేరింగ్లీ చాలా ఎక్కువ స్టిక్స్ ఉన్నాయి. చూసారా, ప్రతిదీ మనం నడిచే ప్లేస్లో కూడా ప్రతి పార్ట్లో కూడా ఈ సాయిల్తోనే ఫిల్ అయింది. అండ్ ఇట్స్ క్రేజీ ఇన్ హియర్. ఆసమ్ కదా ఈ విజువలైజేషన్. ఇక్కడ కూడా తేమ చాలా ఎక్కువగా ఉంది. బ్యాట్స్ ఉన్నాయి అక్కడక్కడ, రీసౌండ్ వస్తుంది. చూసారా, గుడ్ ఫీల్. చూసారా, ఇక్కడ కూడా స్ప్రింగ్ వాటర్ ఊరుతుంది. కదా బ్యాట్స్ సౌండ్, అది బ్యాట్స్ ఫెదర్ సౌండ్. నువ్వు ఎక్కువ ఇంకా బట్ మరీ అంత రిస్క్ చేయకుండా లోపల దాకా వెళ్ళకుండా ఇక్కడే కొంత డిగ్ చేద్దాము. ఫుల్గా బ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యాట్స్ ఫెదర్ సౌండ్స్ అన్ని క్లియర్గా వినిపిస్తున్నాయి. ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు. లెట్స్ కలెక్ట్.